లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు షాక్ తగిలింది. సిబిఐ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. కవితతో పాటు మరో ముగ్గురికి కూడా ఈ కేసులో నోటీసులు అందజేశారు. ఇటీవల ఇదే కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ దీన్ని సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో సిబిఐ అధికారులు మళ్లీ రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత అనారోగ్యంతో ఉండడంతో ఆమె భర్త అనిల్కు నోటీసులు అందించారు. ఈ నెల 16వ తేదీన ఢిల్లీ హైకోర్టులో విచారణ ఉందని సిబిఐ అధికారులు వివరించారు. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ఈ నోటీసులపై కవిత అనుచరులు తీవ్రంగా స్పందించారు. ఒకసారి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మళ్లీ నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు చర్యనని వారంటున్నారు. చట్టంపై తమ గౌరవం ఉందని, నిజం గెలుస్తుందని కవిత మొదటి నుంచి చెబుతున్నారని వారన్నారు. ఈ నోటీసులకు కూడా చట్టబద్ధంగానే సమాధానం ఇస్తామని వారు పేర్కొన్నారు. ఈ కేసు ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉన్నందున మార్చి 16వ తేదీన జరిగే తదుపరి విచారణ కీలకం కానుంది. క్లీన్ చిట్ నిలబడుతుందా లేదా మళ్లీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందా అనేది తెలుస్తుంది.